హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డబల్ మసాలా విత్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ప్రాసెస్ కూడా సేమ్ దమ్ బిర్యానీ లాగే, కాకపోతే మసాలా డబల్ వేస్తాం అనమాట. సో ప్రాసెస్ అయితే చూసేయండి. సో దీనికి ఏమేమి కావాలంటే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర, హోల్ గరం మసాలా, టమాటా, ఇంకా కొత్తిమీర. అలాగే మసాలాలన్నీ కూడా ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా, నార్మల్ మసాలా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ తీసుకుని, నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టు మంచిగా మసాజ్ చేయండి. సో మంచిగా అయితే కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే ఆయిల్, అలాగే పెరుగు వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో ఈ చికెన్ అయితే ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. సో దీనివల్ల అయితే మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. సో చికెన్ కోసం అని చెప్పి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తెచ్చి అయితే అందులో వేసి ఇంకా మూత పెట్టేయడమే. అదైతే బాగా కుక్ అవ్వాలి. సో ఈలోగా రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టుకొని అందులో మసాలాలు, ఉప్పు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకొని వాటర్ అయితే మంచిగా బాయిల్ అయ్యాక బాస్మతి రైస్ అయితే కొంతసేపు నానబెట్టినవి అందులో వేసుకొని కుక్ అవ్వనివ్వాలి. సో అవి కుక్ అయ్యాక అయితే మన చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో రెండు కూడా లేయర్గా వేసుకొని మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా దమ్ పెట్టేయడమే. ఇంకేముంది, బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. సో డబల్ మసాలా దమ్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. సో లెగ్ పీస్ పెట్టుకొని, ఆనియన్ పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా లేదు. సూపర్ అసలు.